శరీరంలో ఎక్కడైనా సరే నొప్పి పుడితే బాధగా ఉంటుంది కదా. నిజానికి నొప్పి అనేది మన శరీరానికి రక్షణ కవచం లాంటిదంట. నొప్పి వల్లే మనం సేఫ్గా ఉంటామంట. ఎలాగో చూసేద్దాం రండి. నొప్పి గనక తెలియలేదనుకోండి, ఎక్కడైనా తెగినా కాలినా స్పర్శ ఉండదు. దీనివల్ల ఒక్కోసారి ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది. పన్ను నొప్పి వచ్చిందనుకోండి, పన్ను దగ్గర నొప్పి తెలియడం వల్లే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోగలం. దీనివల్ల పళ్ళు ఊడిపోకుండా కాపాడుకోగలం. నొప్పి తెలియకపోతే పళ్ళు ఊడిపోయేంత వరకు మనకు తెలీదు. తినడానికి పళ్ళు లేకపోతే ఎలా? నొప్పిలో ఎన్నో రకాలున్నాయి. కాలడం, మంట పుట్టడం, నొక్కుకుపోవడం లాంటివి కొన్ని రకాలు. నిజానికి నొప్పి అనేది అనేక రకాల బాధని కలిగించే విషయాల కూడిక. నొప్పి తెలియకపోవడం అనేది నిజంగా ఒక రోగమే. దీన్ని సిరింగోమైలియా అంటారు. ఈ రోగం వల్ల మనిషికి చెయ్యి కాలిపోయినా తెలీదు, కాలు తెగిపోయినా తెలీదు. అంటే కాలినప్పుడు, తెగినప్పుడు, అలాగే ఏదైనా సరే జరిగినప్పుడు పుట్టే నొప్పి ఈ రోగం ఉన్న వాళ్ళకి ఉండదు. ఈ సిరింగోమైలియా అనేది వెన్నుపాములో లేదా స్పైనల్ కార్డ్లో వచ్చే కణతి లేదా సిస్ట్. ఈ కణతిని సిరింగ్స్ అంటారు. ఈ కణతి పెరిగి పెద్దదై వెన్నుపాముని డ్యామేజ్ చేస్తుంది. మన శరీరంలో ఏ పని చేయాలన్నా బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ వెన్నుపాముకి చేరాల్సిందే. ఒకవేళ ఈ సిరింగోమైలియా జబ్బు గనుక వస్తే మెదడు నుండి వెన్నుపాముకి సమాచారాన్ని చేర్చే నరాలు దెబ్బతింటాయి. దాంతో మెదడు నుండి వచ్చే సమాచారం మిగిలిన శరీర భాగాలకు చేరదు. ఆ దెబ్బతిన్న నరాల వల్ల ఎలాంటి సమాచారమైనా సరే మిగిలిన భాగాలకు చేరదు. ఇక స్పర్శ విషయానికి వస్తే, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి ఏదైనా కూరగాయలు తరుగుతున్నప్పుడు కొంచెం చెయ్యి తెగిందనుకోండి, ఈ స్పర్శ జ్ఞానం వెన్నుపాముకు చేరి అక్కడి నుండి మెదడుకు చేరుతుంది. మెదడు వెంటనే ఆజ్ఞిస్తుంది చెయ్యి వెనక్కి తీసేయమని. సో వెంటనే మనం కూరగాయలు కట్ చేయడం ఆపేసి తెగిన చెయ్యిని వెనక్కి తీసేస్తాం. చెయ్యి వెనక్కి తీసేయమన్న ఆజ్ఞ కూడా మెదడు వెన్నుపాములోని నరాల ద్వారానే మిగిలిన శరీర భాగాలకి చెప్తుంది. ఎప్పుడైతే ఈ సిరింగోమైలియా జబ్బు అనేది వెన్నుపాముకి లేదా స్పైనల్ కార్డ్కి వస్తుందో, మెదడు నుండి శరీర భాగాలకి, అలాగే శరీర భాగాల నుండి మెదడుకి వెళ్లే ఇన్ఫర్మేషన్ అంతా కట్ అయిపోతుంది. ఈ జబ్బు చేసినప్పుడు వెన్నెముకలోని నాడులు దెబ్బతినడం వల్ల శరీర భాగాలకి నొప్పి తెలియకుండా పోతుంది. కాబట్టి నొప్పి తెలియకపోతే పరుగెత్తుకెళ్ళి మరీ చెక్ చేయించుకోవాల్సిందే. దీన్ని బట్టి చూస్తే నొప్పి అవసరమే అనిపిస్తుంది.